क्षितिमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविघ्नान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यपारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् శ్రీమన్నారాయణుడు దేవతల కొరకు అసురులను ఓడించి దేవతలకు విశేషంగా అనుగ్రహించినాడు. వారికి విజయాన్ని ఇచ్చినాడు. సింహాసనాన్ని అధిరోహింపచేసినాడు. ఈ మాటను ఆలకించిన పరీక్షిత్ రాజు ప్రశ్నాన్ని గావిస్తాడు. సమప్రియ సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీద్విషమో యథా. భగవంతుడు సమడు, అందరినీ ఒకే రకంగా చూసేవాడు. అతనిలో ఎలాంటి వైషమ్యము కూడా లేదు అని విన్నాము. అందరూ భగవంతుని కొడుకులే. ఇలా ఉన్నప్పుడు దేవతల మీద ఎందుకు భగవంతుడు పక్షపాతం చేస్తాడు? ఎందుకు వారి పక్షాన అసురులను చంపేస్తాడు? దీనికి కారణమేమిటి? అందరినీ ఒకే రకంగా చూడవలసిందే కదా అని ప్రశ్నించినప్పుడు శుకాచార్యులు ఉత్తరాన్ని గావిస్తారు. వారంటారు, నిజంగా భగవంతుడు సముడే, అతనిలో వైషమ్యం లేదు. సముడు అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఎవరి యోగ్యత ఎలా ఉందో ఆ యోగ్యతానుసారంగా వారికి ఫలాన్ని ఇస్తే ఆయనకు సముడు అంటారు. వారు ఎలాంటి యోగ్యతను కలిగి ఉంటారో, ఎలాంటి కర్మములను చేస్తారో ఆ యోగ్యతానుసారంగా, ఆ కర్మానుసారంగా వారికి ఫలాన్ని ఇవ్వాలి. ఇప్పుడు కొందరు చాలా పెద్ద పండితులు ఉన్నారు, సామాన్య పండితులు, ఒకతడు అజ్ఞాని ఉన్నాడు. అందరినీ ఒకే రకంగా చూడాలి అని అర్థం కాదు. అందరూ సమానులుగా ఉన్నప్పుడు తారతమ్యం చేయకూడదు, అంతే.
వారిలో వారి యోగ్యతలో వైషమ్యం ఉన్నప్పుడు ఆ యోగ్యతానుసారంగా ఫలాన్ని ఇస్తే దానికి ఏ వైషమ్యము, క్రౌర్యము, నిర్ఘృణత్వము అని అనరు. భగవంతుడు వారి వారి యోగ్యతానుసారంగా ఫలాన్ని ఇస్తాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇలా 3 గుణములు ఉన్నాయి. ఎప్పుడైతే సత్వగుణానికి ఆ భగవంతుడికి ఉన్నాహం చేయాలి అనిపిస్తుందో అప్పుడు దేవతలకు విజయాన్ని ఇస్తాడు. రజోగుణానికి ఉన్నాహమైనప్పుడు మనుష్యులకు, తమోగుణానికి ఉన్నాహము, ఉత్కర్షము, అభివృద్ధి ఉన్నప్పుడు అసురులకు, ఇలా అప్పుడప్పుడు వారికి కూడా వృద్ధిని ఇస్తాడు. కొన్నిసార్లు బలిచక్రవర్తి గెలిచినాడు, కొన్నిసార్లు ఇంద్రుడు జయించినాడు. ఇలా ఆ గుణముల ఉన్నాహానుసారంగా వారికి విజయం, పరాజయం ఇవి వస్తూ ఉంటాయి. ఎవరైతే గెలుస్తారో వారిలో కూడా భగవంతుడే ఉండి గెలుస్తాడు నిజంగా. ఎవరైతే నిర్జింపబడతారో, ఓడింపబడతారో వారిలో కూడా ఆ భగవంతుడే ఉండి వారికి ఆ పరాజయాన్ని ఇస్తాడు. బాధ్యాదిస్థో హరిర్నిత్యం బాధ్యతాదిగతేత్యపి. ఇలా ఆ భగవంతుడే బాధ్యులు ఎవరైతారో వారిలో ఉండి వారికి బాధ్యతలను, బాధ్యత అంటే తెలుగు భాషలో బాధ్యత అంటే వేరే అర్థంలో, బాధ్యత అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉపయోగిస్తారు. అలాంటిది కాదు. ఎవరికి మరణము, పరాభవము ఇలాంటి బాధ్యత ఎవరికి వస్తుందో వారికి దాన్ని ఇచ్చేవాడు కూడా భగవంతుడే, విజయం ఇచ్చేవాడు కూడా భగవంతుడే. ఇలా చెప్తారు. ఒకసారి ఇలాగే అయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు రాజసూయ యాగమనందు అందరిచే, పాండవులచే అగ్రపూజని స్వీకరించాడో అప్పుడు శిశుపాలకు సహించడానికి కాలేదు. సహించలేక ఆయన భగవంతుణ్ణి చాలా కోపంతో తిట్టినాడు. భగవంతుడు ఆయనతో తిట్టించుకొని చివరకు తన సుదర్శన చక్రాయుధంతో అతని తలకాయను కత్తరించి సంహరించాడు. అతనిలో ఉన్న ఒక జ్యోతి వచ్చి ఆ భగవంతునిలో ప్రవేశించింది, సాయుధ్యం పొందినది. దీన్ని చూసి యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఇది చాలా ఆశ్చర్యం వేసింది మనకు. ఆయన మహాదుష్టుడు. శ్విత్రో నజాతో జిహ్వాయాం నాంధం వివిషితుస్తమః. అతని నాలుకలో కుష్ఠరోగం కావాలి, శ్వేతకుష్ఠం. ఆ తెల్లటి కుష్ఠరోగమై అతడు చనిపోవాలి, తమస్సులోకి వెళ్ళాలి, దుఃఖాన్ని అనుభవించాలి. అటువంటి వాడికి భగవంతునిలో సాయుధ్యం కలిగింది అంటే ఇది చాలా ఆశ్చర్యం కదా. ఇది ఎలా సాధ్యం? అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. కొన్ని పుణ్యపాపల వరకు జన్మాంతరమునందు మనం ఫలం అనుభవిస్తాం. అయితే ఏ పుణ్యం కానీ పాపం కానీ చాలా ఉత్కటంగా ఉంటుంది. అలాంటి పుణ్యానికి, పాపానికి ఈ జన్మమనందే మనకు ఫలం అనుభవించవలసి వస్తుంది. అందువలన ఈ జన్మమనందే అతనికి శ్వేతకుష్ఠం అయ్యేది ఉండే, అది కాలేదు. అంతేకాక భగవంతునిలో సాయుధ్యం కలిగింది అతనికి. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించినప్పుడు నారద మహర్షి దానికి ఉత్తరాన్ని ఇస్తారు. చూడు యుధిష్ఠిరుడా, ఎందుకు ఇలా అయింది అంటే దీనికి ఒక ఇతిహాసాన్ని చెప్తాను. దానికంటే మొదటిగా భగవంతునికి ఇతని పట్ల కోపం ఎందుకు రావాలి? తనకు నింద చేసినాడు, తన్ను నిందించినందుకు చాలా దుఃఖమై ఇతనికి భగవంతుడు దుఃఖం ఇవ్వాలి. రెండవది, తనకు దుఃఖం కాకపోయినా తను నిర్దోషుడైన
ఏ పనులను చేయకూడదు అని శాస్త్రం చెప్పిందో అలాంటి నిషిద్ధమైనటువంటి పనులను చేసినాడు అని ఆ నిషిద్ధాచరణం వలన కుపితుడై భగవంతుడు ఇతనికి శిక్ష ఇవ్వాలి. తనకు దుఃఖమైంది అని లేదా ఇతనికి నిషిద్ధాచరణం చేసినందుకు శిక్ష ఇవ్వవలసిందే అని ఈ రెండు కారణములచే ఇతనికి దుఃఖాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలి. అయితే మొదటిదైతే అసాధ్యం. భగవంతునికి దుఃఖమే లేదు. ఎవరు తిట్టినా కొట్టినా ఏమి చేసినా భగవంతునికి దుఃఖం కాదు. అతడు నిరనిష్టో నిరవధ్య నిర్దోషుడు. అందువలన ఆ భగవంతునికి దుఃఖమైంది అని శంక చేయడానికి అవకాశమే లేదు. ఎవరికి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఉంటుందో, ప్రకృతిచే నిర్మింపబడిన శరీరం ఉంటుందో, ఆ దేహం మీద అభిమానం ఉంటుందో అలాంటి వారికి దుఃఖమవుతుంది. భగవంతునికి పాంచభౌతికమైనటువంటి శరీరమే లేదు. అప్రాకృత శరీరం కలిగినవాడు, సచ్చిదానందాత్మకమైన జ్ఞానము, ఆనందము, ఔదార్యము, బలము ఇలాంటి మంచి అయిన గుణములే ఆ భగవంతుని యొక్క దేహం. అలాంటి గుణస్వరూపమైనటువంటి దేహాన్ని కలిగిన ఆ భగవంతునికి పాంచభౌతిక శరీరం లేదు కావున ఆ భగవంతునికి దుఃఖము లేదు. పాంచభౌతికమైనటువంటి శరీరమే లేదంటే ఆ శరీరం మీద అభిమానమైతే సర్వథా లేదు. రెండవది, అతనికి దుఃఖం కాలేదు సరే, దుఃఖం కాకపోయినా ఏ పని నిషిద్ధమో అలాంటి నిషిద్ధమైనటువంటి కర్మములను చేసినందుకు, భగవంతుని నిందను చేసినందుకు అతనికి శిక్ష ఇవ్వవలసింది కదా అంటే నిజం, ఇవ్వవలసింది. అయితే ఆ శిశుపాలుడు స్వాభావికంగా ద్వేషం చేయలేదు. అసురావేశంతో ద్వేషం చేసినాడు. ఏ అసురుని యొక్క ఆవేశముచే అతను ద్వేషం చేసినాడో ఆ అసురునికి భగవంతుడు తమస్సునే ఇచ్చినాడు. ఇతడు స్వాభావికంతో భగవంతుని భక్తుడు, స్వాభావికంగా భగవంతునిలో భక్తినే అనాది కాలం నుండి చేస్తూ వచ్చినవాడు. అందువలన ఇతనికి ఆ భగవంతుడు క్షమించాడు. సహవాస దోషంతో అసురావేశమూలాన ద్వేషం చేసినందుకు భగవంతుడు ఇతన్ని క్షమించి ఆ అసురునికి మాత్రమే తమస్సును, నరకాన్ని ఇచ్చి ఇతనికి సద్గతిని ఇచ్చినాడు అనే మాటను నారదులు చెప్తారు. దానికి ఆ ఇతిహాసాన్ని చెప్తారు. మీరు తృతీయ స్కంధమునందు విన్నారు. సనకాదుల శాపముచే వీరు హిరణ్యకశిపు, హిరణ్యాక్షలుగా పుట్టినారు. వరాహరూపి అయిన భగవంతుడు హిరణ్యాక్షుణ్ణి చంపేసినాడు. తరువాత ఆ జయుడు హిరణ్యకశిపు తన తమ్ముణ్ణి ఆ భగవంతుడు వరాహ రూపముచే సంహరించినందుకు చాలా కుపితుడై అతడు అందరికీ ఆదేశిస్తాడు, తన భృత్యులకు, అసురులకు. ఆ భగవంతుడు నా యొక్క తమ్ముణ్ణి ఇలా చంపేసినాడు, అందువలన ఆ భగవంతుడు ఎక్కడ కూడా ఉండకూడదు, అతన్ని కూడా చంపేయాలి. ఎలా చంపేయాలి? ఆ భగవంతునికి శక్తి ఎలా వస్తుంది? బ్రాహ్మణులు, దేవతలు, వేదములు, ఆవులు ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుని సన్నిధానం ఉంటుంది అని విన్నాం. ఎత్ర ఎత్ర ద్విజాః గావః వేదాః యజ్ఞాదికాః క్రియాః తం తం జనపదం యాత సందీపయత వృశ్చత్. ఎక్కడ యజ్ఞయాగములు జరుగుతూ ఉంటాయో, ఎక్కడ వేదముల పారాయణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడ ఆవులు ఉంటాయో అక్కడ వెళ్ళాలి. అలాంటి జనపదాలకు ఇబ్బంది పెట్టాలి, కాల్చివేయాలి, కత్తరించి వేయాలి అని ఆజ్ఞాపించాను. ఇది అతని యొక్క అసురావేశంతో వచ్చిన మాటలు. అతనిలో జయుడు కూడా ఉన్నాడు. భగవంతుని ద్వారపాలకుడైన ఆ జయుడు అతనిలో ఉన్నాడు. ఆ జయుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆ హిరణ్యాక్షుడు మరణించి ఉంటాడో
అందరూ అక్కడ ఏడుస్తూ ఉంటారు. తల్లి అయిన దితి, భార్య అయిన వృషద్భాను, కొడుకులైన కాలనేమి, శంబర మొదలైనటువంటి వారు వీరందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు స్వయంగా హిరణ్యకశిపు అక్కడకు వచ్చి అంటాడు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవడానికి కారణమేమిటి? ఏడిస్తే ఆయన మరణ వస్తాడా? నీవేడిచేది ఆయనకు వినిపిస్తుందా? ఏమీ లేదు కదా. వ్యర్థంగా ఏడుస్తున్నారు, దీనికి ఏ ఫలితం కూడా లేదు. ఆపేయండి, మీ పనులు మీరు చూసుకోండి, దీనివలన మీకు ఏ ఫలితం రాదు అని చెప్తాడు. దానికి ఒక కథ కూడా చెప్తాడు. ఉషీనర దేశంలో ఒక రాజు ఉండే, సుయజ్ఞ అని రాజు. ఆయన కూడా ఇలాగే యుద్ధంలో చనిపోయినప్పుడు భార్య కొడుకులు అందరూ బంధువులు బాంధవులు ఆ రణరంగమునందే అతని శవాన్ని పెట్టుకొని చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ యమదేవుడే ఒక బ్రహ్మచారి వేషమునందు వచ్చి వారికి ఉపదేశించినాడు. యమదేవుడు అంటారు, ఎందుకు ఏడుస్తారు? ఇది శాశ్వతం కాదు, ఈ సంసారం శాశ్వతం అనుకోకండి. మరల ఈ మాటను శ్రీమద్భాగవతం చెప్తూ ఉంటుంది. వైరాగ్యం పుట్టించడానికే శ్రీమద్భాగవతం ఉంది. భక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని మన మనస్సులో పుట్టించడానికే శ్రీమద్భాగవతం ఉంది. అందువలన చెప్పిన మాటనే మరల చెప్తూ ఉంటుంది శ్రీమద్భాగవతం. భాగవతం అంటుంది, ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్న యమదేవుడు అంటాడు, చూడండి, ఒక చలివేంద్రం ఉంటుంది. ఆ చలివేంద్రమునందు అందరూ ఒక చోట కలిసి వస్తారు, కూర్చుంటారు. ఎండాకాలం చాలా దప్పికాయ ఉంటుంది. అక్కడ వస్తారు, కూర్చుంటారు. నీళ్లు పెట్టి ఉంటారు. మహానుభావులు, ఉదారులు నీళ్లను త్రాగుతారు. ఏమరా, ఎక్కడి నుండి వచ్చావు? ఏ ఊరికి వెళుతున్నావు? నీ పేరేమి? నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు? వారేం చేస్తారు? మంచిగా మాట్లాడతారు, ముచ్చట్లు పెడతారు. అంతగా ముచ్చట్లు పెట్టి తర్వాత ఒక్కొక్కరు వారి దారిని చూసుకొని వెళ్ళిస్తారు, అంతే. తర్వాత ఒక్కసారి కూడా కలవటమే లేదు. ఎక్కడి నుండో వచ్చి ఉంటారు. అక్కడ కూర్చుంటారు చలివేంద్రంలో. చాలాసేపు కూర్చోరు, ఎంతసేపు పని ఉంటుందో అంతసేపు కూర్చుంటారు. నీళ్లు త్రాగి కొద్దిగా ఆయాసం తగ్గిన వెంటనే వెళ్ళిపోతారు. ఒకరి ముఖాన్ని ఇంకొకరు తర్వాత ఎప్పుడు కూడా చూడరు. అలాగుంది ఈ సంసారం. భార్యగా ఒక ఆమె వస్తుంది, భర్తగా ఒకతడు వస్తాడు, కొడుకులుగా కొందరు వస్తారు. ఆ చలివేంద్రం ఉన్నట్టు ఈ ఒక సంసారంలో, ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు, మాట్లాడుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, తినిపిస్తారు, తింటారు, నవ్వుతారు, నవ్విపిస్తారు, అన్నీ అయిపోతుంది. తర్వాత వెళ్ళిపోతారంతే. తర్వాత ఎవరు ఎక్కడ వెళ్ళారు ఎవరికీ తెలియదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత్ అవ్యక్త నిధనాన్నేవ తత్ర కా పరిదేవన. ఎక్కడి నుండి వచ్చినా తెలియదు, ఎక్కడ వెళుతున్నాం తెలియదు. ఇలాంటి ఈ సంసారమునందు ఎందుకు ఆసక్తి పెట్టుకొని ఉన్నారు? మీరందరూ వదిలిపెట్టండి. ఈ సంసారము అశాశ్వతం, నశ్వరము అని అర్థం చేసుకొని మీరు విరక్తులై మీ సాధనం మీరు చేసుకోండి. కులింగ అనే ఒక పక్షి, ఆడపక్షి, మగపక్షి. ఆ ఆడపక్షి ఎప్పుడైతే వలలో చిక్కి ఉంటుందో అప్పుడు మగపక్షి చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు తనకు కూడా ఆయన బాణం వేసి కింద పాడేస్తాడు, చనిపోతుంది. ఇంకొకరి కొరకు దుఃఖిస్తూ ఉన్నప్పుడు తను కూడా మరణించే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. మీరు కూడా ఇప్పుడు ఏడుస్తున్నారు, ఎక్కువ సమయం లేదు, మీకు కూడా ఆయుష్యం క్షీణిస్తూ ఉంది.
మరణానికి దగ్గరైతున్నారు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, మీ సాధనం మీరు చేసుకోండి అని చెప్పి పంపించినాడు యమదేవుడు. ఆ మాటనే మీకు చెప్తున్నాను, మీరు కూడా మీ సాధనం చేసుకోండి అని ఆ హిరణ్యకశిపు అంటే జయుడు ఈ మాటలను మాట్లాడాడు. మంచి అయిన తత్వాన్ని ఉపదేశించినాడు. వారికి చాలా సమాధానమైంది, వైరాగ్యం వచ్చేసింది. ఈ జీవితం సంసారం అశాశ్వతము అని వారికి ఖచ్చితంగా మనస్సులో అనిపించింది. ఆ మాట చాలా దృఢ నిరూఢంగా కూర్చున్నది మనస్సులో. వెళ్ళిపోయారు అక్కడి నుండి. అయితే ఇతడు మరలంటాడు, నేను ఇప్పుడు తపస్సు చేయాలి, ఎలాగైనా తపస్సు చేసి శక్తిని పొంది అందరినీ దేవతలను ఓడించి ఆ భగవంతుణ్ణి కూడా చంపేసి, నా తమ్ముణ్ణి అతడు సంహరించాడు కదా, దానికి ప్రతీకారం చేయాలి అని సంకల్పించుకుంటాడు. ఇలాంటి విరుద్ధమైనటువంటి ప్రవృత్తులు చూడండి. దేహం ఒకటే, జీవులు ఇద్దరు, అందువలన ఇలాంటి విరుద్ధమైనటువంటి భావనలు వస్తూ ఉంటాయి. దాదాపు అందరిలో కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మఠానికి వచ్చి ఉంటారో చాలా భక్తితో నమస్కరిస్తూ పారాయణం చేస్తూ వారి వారి చెంపలను కొట్టుకుంటూ ఏదో భక్తితో నర్తనం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక చోట వెళితే ఇక్కడ వచ్చిన వాళ్ళు అలాంటి వారు ఎవరు కాదు, చాలా మంచి వాళ్ళే ఇక్కడ వచ్చినారు. అయితే కొన్నిసార్లు ఇలాగైతుంది. ఇక్కడ వచ్చినప్పుడు భక్తి ఉంటుంది, ఇంకొక చోట వెళితే అక్కడ మళ్ళీ సంసారం, ఆసక్తి, భోగము, దాంట్లో పడిపోతారు. అలాగ అవ్వకూడదు అని చూపిస్తారు. శ్రీమద్భాగవతంలో ఆ హిరణ్యకశిపు తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేయడానికి మందరద్రోణ్యాం సతేపే మందరద్రోణ్యాం 1000 సంవత్సరాల పాటు నిరంతరంగా ఎడతెగక చాలా భక్తితో శ్రద్ధతో ఒకే ఒక తన కాలు యొక్క బటనవేల మీద నిలుచొని పైకి చూస్తూ 2 బాహువులను పైకి ఎక్కి నిరంతరంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అందరికీ ఇబ్బంది అయింది. నిష్కామంతో ఏ మనస్సులో ఏ కోరికలను పెట్టుకోకుండా ఎవరు తపస్సు చేస్తారో అలాంటి వారి తపస్సుతో అందరికీ సుభిక్ష అవుతుంది, మంగళమవుతుంది, అందరికీ ఆనందం కలుగుతుంది. ఎవరైతే మనస్సులో రకరకాల కోరికలను పెట్టుకొని క్రూరంగా తపస్సు చేస్తారో అలాంటి వారి తపస్సు చే అందరికీ దుఃఖం కలుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, సంతాపమవుతుంది. అలా అందరికీ సంతాపమైపోయింది. ఈయన కోరికలను పెట్టుకొని సకామ తపస్సును చేస్తూ ఉన్నాడు. కావున అందరూ దేవతలు వచ్చి బ్రహ్మదేవునికి అంటారు, మహానుభావుడా బ్రహ్మదేవుడా, ఆయన నీ స్థానం కొరకేనే సత్యలోకాధిపత్యమే నాకు కావాలి అని తపస్సు చేస్తూ ఉన్నాడు. చూడు, తర్వాత నీ స్థానానికే ఇబ్బంది వచ్చేస్తుంది, నీవు ఇలాగే కూర్చుంటే ఆయనకి ఏమైనా వరాన్ని ఇచ్చి తపస్సును ఆపమని చెప్పు. ఆ తపస్సును ఆయన ఆగకుండా అలాగే చేస్తూ ఉంటే నీ స్థానానికే ఇబ్బంది వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షుడయ్యాడు. ఆ హిరణ్యకశిపుకు అంటాడు, ఏం కావాలిరా, నీకు ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఆయన అన్నాడు, నేనెందుకు తపస్సు చేస్తున్నానంటే నేను చచ్చిపోకూడదు, ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, అవధ్యుడై ఉండాలి, నాకు మరణం రాకూడదు. మరణం రాకూడదంటే లోపల మరణం రాకూడదు, బయటికి నేను మరణించకూడదు. పైకి లేదు, కింద లేదు, భూమి మీద లేదు, అంతరిక్షమునందు లేదు. ఏ పదార్థములకు ప్రాణం ఉంటుందో అలాంటి ప్రాణం ఉన్నవాళ్ళు వచ్చే, ప్రాణం లేని వాళ్ళు వచ్చే మరణం రాకూడదు. అసుమద్భి వ్యసుమద్భి ఆయుధములొచ్చే నాకు మరణం రాకూడదు. భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభోదితి. ఒకే మాటలో చెప్పాలంటే నీవు సృష్టికర్త, నీచే సృష్టింపబడిన ఏ వస్తువులు చే ఏ
ప్రాణులచే నాకు మరణం రాకూడదు, అలా అనుగ్రహించు, అలా వరాన్ని నీవు కటాక్షించుగాక అని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇలాంటి వరములను ఎవరు ఎప్పుడు కూడా నాకు అడగలేదు, ప్రార్థించలేదు. తాతే మే దుర్లభా పుంసః యాన్ వృణీషే వరాన్మమ. అయినా తపస్సును చేసినప్పుడు వరాన్ని ఇవ్వకపోతే తపస్సు మీద నమ్మకం వెళ్ళిపోతుంది అందరికీ. ఎవరు తపస్సు చేయరు. తర్వాత తపస్సు చేసినా వరం దొరకదు అంటే ఎందుకు తపస్సు చేయాలండి? ఆయన మూర్ఖుడు, అయోగ్యుడు, అసురుడు, అందువలన ఆయనకు వరం ఇవ్వలేదు అని అర్థం చేసుకోరు ఎవరు కూడా. తపస్సు చేసినా వరం దొరకలేదంటే తపస్సులో అర్థం లేదు. తపస్సును చేసేదే వదిలేస్తారు అంతే అందరూ. అందువలన నీవు తపస్సు చేసినందుకు వరం ఇవ్వవలసిందే, నేను ఇస్తాను అని వరాన్ని ఇచ్చేసినారు. తథాస్తు అన్నారు. చూడండి ఆ మహానుభావుల దేవతల వాక్శక్తి ఎలా ఉంటుంది. అత్యంత అసాధ్యమైనటువంటి వరమిది. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. ఎవడైతే పుట్టుతాడో అతనికి మరణం నిశ్చితం. జన్మించిన వాళ్లకు మరణించేది నిశ్చితమే, మరణించవలసిందే. అయినా తపస్సు చేసినందుకు వరాన్ని ఇచ్చేసినారు బ్రహ్మదేవుడు. వారికి ఒక నమ్మకం, నేను ఎలా వరమిచ్చినా భగవంతుడు తన నియమానుసారంగా తను చంపేస్తాడు, నాకెందుకు ఆలోచన అని వారికి ఒక విశ్వాసం. సరి వరం ఇచ్చినాడు. వరం తీసుకున్న వెంటనే లోకపాలకుల దగ్గర వెళ్ళి అందరితో యుద్ధం చేసి అందరినీ ఓడించి వారి స్థానములను తన వశంలో తీసుకున్నాడు. ఇంద్రదేవుని స్థానమనందు ఆ అమరావతి యొక్క సింహాసనాన్ని అధిరోహించి తనే ఆ అమరావతిని పాలిస్తూ ఉన్నాడు. ఇంద్రాది దేవతలు వారి వారి స్థానం నుండి వెళ్ళిపోయినారు, అందరూ పారిపోయినారు ఇతని యొక్క భయముచే. అలాంటి పరిస్థితిలో వారందరూ వచ్చి భగవంతునికి ప్రార్థిస్తారు, ఇలాగ అయిపోయింది మా పరిస్థితి, దయచేసి మమ్మల్ని ఉద్ధరించు, ఆ హిరణ్యకశిపుని సంహరించి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తారు. భగవంతుడు అంటాడు, కొద్దిగా ఆగండి, ఆ కాలం వస్తుంది, ప్రతీక్ష చేయండి, వేచి ఉండాలి మీరు. ఇప్పుడు ఆయన చాలా మీకు ద్రోహం చేస్తున్నాడు నిజం, ఇది చాలా పెద్ద అపరాధమే ఆయన చేసేది. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషః సవా ఆశు వినశ్యతి. ధర్మం ద్వేషిస్తున్నాడు, ధర్మానికి ఇబ్బంది పెడుతున్నాడు, దేవతల విరోధం చేస్తున్నాడు, ఆవులను చంపేస్తున్నాడు, యజ్ఞయాగములను చేయకుండా చూస్తున్నాడు. ఇలాంటి పనులను చేసే అతనికి దుఃఖము, మరణము నిశ్చితమే, ఏ సంశయము లేదు. అయితే ఎప్పుడు అతను తన కొడుకు మీదే ద్వేషం చేసి తన కొడుకుని చంపేయడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు నేను అవతరించి అతన్ని చంపేస్తాను, అంతవరకు మీరు ప్రతీక్ష చేయండి అని ఆ భగవంతుడు ఆజ్ఞాపించినాడు. అతనికి మహానుభావుడు ప్రహ్లాదరాజు అవతారం చేసినాడు. ప్రహ్లాదరాజు పరమ భగవద్భక్తుడు. ఆ ప్రహ్లాదరాజుకు ఎల్లప్పుడూ భగవంతునిలో మనస్సు, కృష్ణగ్రహ గృహీతాత్మ. ఎవరైతే పిశాచుల బాధకు లోనై ఉంటారో వారు ఎలా ఒక రీతిలో ఏది చూడకుండా ఏది ఆలోచించకుండా ఉంటారో అలాగే ఎల్లప్పుడూ ఆ భగవంతునిలో మనస్సు, ఆ భగవంతుని నామాన్ని కీర్తిస్తాడు, ఆ భగవంతున్నే ధ్యానిస్తాడు. ఆ భగవంతుని స్మరణం వస్తే ఆయన చేసే ఉపకారములను తలుచుకుంటూ ఏడుస్తాడు. ఒక్కొక్కసారి ఆ భగవంతుని లీలలను ధ్యానిస్తూ నవ్వుతాడు, నర్తనం చేస్తాడు. ఇలా ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తలుస్తూ వింటూ
చెప్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ పొంగిపోతాడు. ఇలాంటి ఆ ప్రహ్లాదరాజుకు గురుకులంలో మంచి శిక్షణం ఇప్పియాలి అనే ఉద్దేశ్యంతో గురుకులానికి పంపిస్తాడు. శుక్రాచార్యుల గురుకులం. శుక్రాచార్యులు గురుకులంలో ఆ సమయంలో ఉండలేకపోయారు. వారు ఏదో ఒక యజ్ఞానికి యాగానికి బయటికి వెళ్ళినారు. వారి కొడుకులు షండామర్కులు వారి దగ్గర ఇతన్ని పెట్టారు. షండామర్కులు పాఠం చెప్తూ ఉన్నారు. కొన్ని రోజులు అయినాక హిరణ్యకశిపు ఆ ప్రహ్లాదుడిని పిలిచి అడుగుతాడు, ఏదైనా ఒక మంచి మాటను చెప్పురా, షండామర్కులు నీకేది ఉపదేశించినారు? వారు చెప్పిన పాఠాన్ని చెప్పు, నేను వింటాను అని తొడ మీద కూర్చొని చాలా ప్రీతితో చాలా ఆప్యాయతంగా అతన్ని కౌలగించి అడుగుతాడు, చెప్పు అని. అప్పుడు ఈయనంటాడు, తత్సాధు మన్యే సురవర్య దేహినం సదా సముద్విగ్నధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గ్రహమంధకూపం గ్రహంగ వనంగతో యద్ధరిమాశ్రయేత్. నాకేమనిపిస్తుంది అంటే, ఈ గ్రహము సంసారము అంటే ఇది ఒక బంధనం. ఈ బంధనంలో మనం ఉంటే మనకు ఉద్ధారం కలగదు. దీని మీద ఆసక్తిని వదిలిపెట్టి ఈ సంసారం నుండి ఈ బంధనం నుండి మనం బయటికి రావాలి అంటే అరణ్యానికి వెళ్ళాలి. ఆ అరణ్యంలో ఉన్న మహానుభావులు ఋషులు మునులు అలాంటి వారి సాంగత్యాన్ని పొంది వారి ఉపదేశించే ఆ భగవంతుని తత్వజ్ఞానాన్ని పొంది ఆ తత్వజ్ఞానంతో తరించిపోవాలి. ఈ సంసారమనందు ఆసక్తులై ఉండకూడదు అనేదాన్ని నేను నేర్చుకున్నాను ఇన్ని రోజుల్లో అని చెప్తే అతనికి చాలా ఆశ్చర్యమైంది. భగవంతుడు, ధ్యానము, మోక్షము దీని గురించి సర్వథా చెప్పకూడదు అని నేను చెప్పి పంపించాను. ధర్మము, అర్థము, కామము త్రివర్గముల ఉపదేశమే అక్కడ చేయవలసింది. మోక్షం గురించి సర్వథా చెప్పకూడదు అని చెప్పాను. ఎందుకు చెప్పాడు? అయినా చిన్నవాడు కదా, చిన్నపిల్లాడు అని అతని మీద ఎక్కువ కోపం చేయకుండా ఇలా చెప్పకూడదు, వారేం చెప్తారో దాన్నే నేర్చుకొని దాన్నే చెప్పాలి, దాన్నే నీవు అధ్యయనం చేయాలి అని చెప్పి జాగ్రత్తగా చూసుకోండి అని వారికి చెప్పి పంపించినాడు. కొన్ని రోజులు అయినాయి. మళ్ళీ వారు ఎలా డబ్బులను సంపాదించాలి, ఎలా అందరినీ తిట్టాలి, కొట్టాలి, చంపేయాలి దీన్నే నేర్పించారు. సరే అన్నాడు కానీ మనస్సులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. మరొక్కసారి అతన్ని పిలిచి తొడ మీద కూర్చోబెట్టి అడిగినప్పుడు మళ్ళీ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ. ఆయన అంటాడు, భగవంతుని పట్ల ఎప్పుడు కూడా భక్తినే చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆ భగవంతుని గురించే వింటూ ఉండాలి. ఇది ఆ భగవంతునిలో మనం చేసే భక్తికి ఒక చిహ్నం, ఒక లక్షణం. భగవంతుని మహాత్మ్యాన్ని వింటూ ఉండాలి, భగవంతుని నామాన్ని పలుకుతూ ఉండాలి, భగవంతుని రూపాన్ని అతను చేసిన ఉపకారములను తలుస్తూ ఉండాలి, ఆ భగవంతుని పాదసేవనం చేయాలి. భగవంతుడు మనకు దొరకడు అంటే ఆ భగవంతుని సన్నిధానం కలిగిన మహాత్ముల పాదసేవ చేయాలి, ఆ భగవంతుని పూజ చేయాలి. తంత్రసారోక్త మార్గాన సాష్టాంగ నమస్కారములను చేయాలి, ప్రదక్షిణములను చేస్తూ నమస్కారం చేస్తూ ఆ భగవంతుణ్ణి స్తుతించాలి. అర్చనం, వందనం, దాస్యం. ఆ భగవంతుడు మనందరికీ స్వామి, అందరి స్వామి, నా యొక్క స్వామి. మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ అని ఆ భగవంతుణ్ణి స్వామిగా తలుచుకొని మమ్మల్ని దాసులుగా తలుచుకోవాలి. దాస్యం, ఆత్మ నివేదనం. నాయందు ఉండి నా జీవస్వరూపమునందు అంతర్యామి అయి ఉండి ఆ భగవంతుడు నన్ను నియమిస్తాడు. ఈ సంసారమునందు మాత్రమే కాక మోక్షమునందు కూడా ఆ భగవంతుడే నియామకుడై నాయందు ఉంటాడు అని అర్పించుకోవడం. ఇదే ఆత్మనివేదనం.
జీవస్వరూపమునందు ఆ భగవంతుడు నియామకుడై ఉన్నాడని తలుచుకోవడం. ఈ రీతిగా ఆ భగవంతుణ్ణి మనం ఉపాసిస్తే మనకు మోక్షం దొరుకుతుంది అని చెప్తాడు. శ్రవణంతో చూడండి, ఇవన్నీ మోక్షానికి సాధనములే. వీటిలో ఒక్కొక్కదాన్ని విశేషంగా చేసి ఆ భగవంతుణ్ణి పొందినవారు ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని చేయవలసిందే కానీ విశేషంగా ఒక్కొక్కదాన్ని చేసి ఒక్కొక్కరు భగవంతుణ్ణి పొందినవారు ఉన్నారు. శ్రవణం, పరీక్షిద్రాజు ఉన్నాడు. ఏం చేశాడు? ప్రహ్లాదుడు చెప్పలేదు ఈ మాట, మనం అర్థం చేసుకోవాలి. పరీక్షితుడు ఏం చేశాడు? ఆ భాగవతాన్ని విశేషంగా భక్తితో శ్రవణం చేసి ముక్తిని పొందాడు. శ్రవణంతో ముక్తిని పొందినవాడు అంటే పరీక్షిద్రాజు. కీర్తనం, శుకాచార్యులు 7 రోజుల పాటు ఎక్కడ పోకుండా ఎడతెగక నిరంతరంగా శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించి కీర్తనం చేశాడు. దానితో ముక్తిని పొందాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం. పూర్వజన్మము యొక్క సంస్కారముతో ఆ భగవంతుణ్ణి మంచిగా స్మరించి ధ్యానించి ఆ గజేంద్రుడు మోక్షాన్ని పొందినాడు. ప్రాగ్జన్మన్యనుశిక్షితం అంటారు గజేంద్ర మోక్షమనందు. దాన్ని స్మరించి అతడు ముక్తిని పొందాడు. మహానుభావుడు గజేంద్రుడు, హాహాగంధర్వుడు. స్మరణం, పాదసేవనం. నిత్యముక్తురాలు మహాలక్ష్మి ఎలా? పాదసేవనం చేస్తూ ఎల్లప్పుడూ ఆ అనంతరూపి అయిన భగవంతుని అనంత పాదములను తన అనంత రూపములుచే, అనంత రూపముల్లో ఉన్న అనంత చేతులుచే ఆ భగవంతుని పాద సంవాహనం చేసి ముక్తిని పొందింది కాదు, ఎల్లప్పుడూ ముక్తురాలై ఉంది, నిత్యముక్తురాలై ఉంది. ఆ మహాలక్ష్మి పాదసేవనం, అర్చనం, ఆ భగవంతుని అర్చనం చేసి రకరకాల విధులతో అర్చనం చేసి ఆ పృథురాజు ఆ భగవంతుణ్ణి అర్చించాడు, ముక్తిని పొందాడు. వందనం, భగవంతుణ్ణి నమస్కరించాలి అంటే అక్రూరుడికి చాలా పూనిక, చాలా భక్తితో శ్రద్ధతో ఎక్కడైతే భగవంతుని పాదములు కనిపించాయో అతనికి ఆ బృందావనమునందు ఆ భగవంతుని పాద చిహ్నములు ఎక్కడ కనిపించాయో అక్కడ అడుగులను పెట్టకూడదు, దాని మీద రథాన్ని వెళ్ళకూడదు అని రథంతో దిగి ఆ పాద చిహ్నములకేనే సాష్టాంగ నమస్కారములను చేస్తూ దాని మీద అతడు ఉరుల సేవ చేస్తూ భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు అక్రూరుడు. అర్చనం, వందనం, దాస్యానికి శ్రేష్టమైనటువంటి నిదర్శనము అంటే మహానుభావుడు హనుమంతుడు. ఎల్లప్పుడూ భగవంతుని దాసుడై ముక్తిని పొందినవాడు మహానుభావుడు. ఆత్మనదే నివేదనం, తన జీవితాన్నే భగవంతునికి సమర్పించుకున్న, మోక్షమునందు కూడా నాకు నియామకుడై ఉన్నాడు అనే భావనతో సమగ్రమైనటువంటి రాజ్యాన్ని, జీవితాన్ని, తన శరీరాన్ని, ఆత్మస్వరూపాన్నే భగవంతునికి అర్పించుకున్న మహానుభావుడు బలిచక్రవర్తి. ఆత్మనివేదనం, ఇలా ఆ భగవంతునిలో రకరకాలుగా భక్తిని చేసి మోక్షాన్ని పొందిన వారు ఉన్నారు, పొందేవాళ్ళు ఉన్నారు. అలాగే నేను కూడా చేయాలి అనుకున్నాను, చేస్తున్నాను. ఇదే నేను నేర్చుకున్న మంచి అయిన పాఠం, నాకు నచ్చిన పాఠం అంటే ఇదే. నీకు నచ్చింది కదా బాబు అంటే ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏదో చిన్న బిడ్డ ఏనో చెప్తూ ఉంది అని ఉదాసీనం చేయలేదు. ఇప్పుడు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు దీన్నే మాట్లాడతాడు అంటే తర్వాత నా యొక్క విరోధం చేస్తాడు. ఆ విష్ణువిని పక్షాన్ని కట్టుకొని తర్వాత విరోధం చేస్తాడు అని నిర్ధారించుకొని చంపేయండి అని ఆజ్ఞాపించినాడు. ఏదైనా చేసి ఇతన్ని చంపేయండి. ఆభిచారక ప్రయోగములను ఎవరైనా చేస్తారా? తన కొడుకు మీద ఆభిచారిక ప్రయోగాన్ని. స్వార్థం ఎంత పెద్దగా కొండవలే పెరిగిపోయింది ఆ హిరణ్యకశిపులు. ఆభిచారక ప్రయోగం చేసినా పర్వాలేదు, ఇతన్ని చంపేయండి అన్నాడు. ఏ ఆభిచారిక ప్రయోగం కూడా పనికి రాలేదు. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ
రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఏ భగవంతుని యొక్క నామాన్ని పలుకుతేనే, మనస్సులో తలుచుకుంటేనే రాక్షసాలు అందరూ కూడా, పిశాచులు భూతములు పారిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ భగవంతునికి విశేషంగా శరణపోయిన ఈ ప్రహ్లాదరాజుకు ఏ ఇబ్బంది కూడా కాలేదు. తరువాత పెద్ద పెద్ద ఏనుగులను తీసుకువచ్చి ఆ ఏనుగులకు ఇతని మీద కాళ్ళతో చంపేయడానికి ప్రేరేపించినారు. ఆ ఏనుగులతో ఏమీ కాలేదు. ఆ ఏనుగుల్లో సాక్షాత్ గణపతి అంతర్గత భారతీయరమణ ముఖ్య ప్రాణాంతర్గత విశ్వంభరుడు ప్రీతితో ఇతనికి రక్షించాడు. ఆయన ఏం చేయలేదు. కొండ మీద తీసుకుపోయి పైకి నుండి కింద పాడేశారు. భగవంతుడే తన చేతిలో పెట్టుకున్నాడు. అత్యంత ప్రీతితో తీసుకొని ఇతన్ని కౌలిగించి అనుగ్రహించినాడు. అక్కడ కూడా ఏం కాలేదు. సముద్రమునందు వేశారు. పెద్ద పెద్ద పాములను తెచ్చి ఆ పాములతో దీనికి కాట వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ పాములు ఎంత శక్తితో విషపూరితమైనటువంటి పండ్లతో కాట వేసినా ఈయనకి ఏమి విషబాధ కాలేదు. విషమప్యమృతం క్వచిద్భవే అమృతం వా విషమీశ్వరేచ్ఛయా. అమృతం కూడా విషమైపోతుంది. అమృతం త్రాగిన రాహు చనిపోయాడు, విషమైనట్టే అతనికి ఆ అమృతం. విషం త్రాగిన ఈ మహానుభావుడు ప్రహ్లాదుడు సుఖంతో ఉన్నాడు, దీర్ఘాయుష్కుడై ఉన్నాడు. విషము అమృతమైతుంది, అమృతము విషమైతుంది ఆ భగవంతుని ఇచ్ఛానుసారంగా. ఏమీ కాలేదు. తర్వాత అతనికి చాలా భయం వేసింది, భయపడిపోయాడు. ఇంత చేసినా ఇతడు మరణించలేదు అంటే ఇతనిలో ఏదో ఒక విచిత్రమైనటువంటి శక్తి ఉంది. ఇతనికేం కాలేదు అంటే నాకే ఏమైనా కావచ్చు, ఇతని వలన నాకే ఏమైనా భయం రావచ్చు, నేనే మరణించే ప్రసంగం రావచ్చు అని అతనికి చాలా భయం లోపల పుట్టింది. భయపడిపోయాడు. తర్వాత ఏం చేయాలి అని చింతలో మునిగి ఉంటే షండామృకులు అంటారు, ఎందుకు చింత చేస్తున్నాము, అందరినీ ఓడించావు, లోకపాలకులందరూ కూడా నీకు వశులైపోయారు, పరాధీనులై ఉన్నారు, మహారాజు చక్రవర్తి త్రైలోక్యాధిపతి అయి ఉన్నావు నీవు, నీకెందుకు ఈ అబ్బాయితో భయం, వదిలిపెట్టు. చిన్న వయస్సులో ఇలా చేస్తారు, తర్వాత దారిలో వస్తారు, ఏమి ఇబ్బంది లేదు. వరుణపాశంతో కట్టి పెడదాము మంత్రముచే, ఎక్కడ పోకుండా చూసుకొద్దాము, అతన్ని పంపించు గురుకులానికి, మనం చూసుకుంటాము అన్నారు. మరల గురుకులానికి పంపించినాడు. ఈసారి అతడు తను మాత్రమే భగవంతుని స్మరణం చేయకుండా అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళని, పిల్లలను అందరినీ పిలిచి ఉపదేశం చేయడానికి ప్రారంభించినాడు. కౌమారాచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదం. మనిషి తను ఆ భగవంతుణ్ణి ఉపాసించి ఉద్ధృతుడైపోతే అతడు చేసిన పని సంపూర్ణం కాదు. చేసే పని అందరికీ యోగ్యులకి ఉపదేశం చేయాలి, వారికి కూడా సన్మార్గమునందు తీసుకురావాలి. అలా చేస్తేనే అతనికి ఉద్ధారమవుతుంది, లేకపోతే లేదు. దీన్ని చూపించడానికి అందరినీ పిలిచాడు. షండామర్కులు ఎక్కడో కార్యమాలకు బయటికి వెళ్ళినారు. కుమారకులందరినీ కూర్చోబెట్టి అందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. కౌమారావస్థ చిన్నప్పటి నుంచేనే మనం విశేషంగా ధర్మాన్ని పాటించాలి, భగవంతుణ్ణి ఉపాసించాలి, సంసారమునందు ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ సంసారము అశాశ్వతము. కొన్ని రోజులు ఇలాగే మనం ఆసక్తులై ఉండి తర్వాత విరక్తులై సాధనం చేస్తాము అనకండి. ఎప్పుడు కూడా వైరాగ్యం రాదు. వైరాగ్యం రావాలి ఇప్పటి నుండే మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది, కానీ నిదానంగా తనే వస్తుంది అంటే వచ్చే వస్తువు కాదది. తర్వాత ఇప్పుడు చిన్న వయస్సు, పెళ్లి చేసుకుంటాము, కొన్ని రోజులు సంసారం నడిపిస్తాము, తర్వాత వైరాగ్యం వస్తుంది అంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకులు పుట్టాలి అంటారు,
కొడుకులు పుట్టిన తర్వాత వారి ఉపనయనం కావాలి, వారికి పెళ్లి చేయాలి, మనవాళ్ళు ఇలాగే ముని మనవాళ్ళు అలాగే పోతుంది. ఆ ఆసక్తి అది ఎప్పుడు కూడా పూర్ణం కాదు. అందువలన అలాంటి ఆసక్తిని పొంది ఉండకూడదు. రెండవది, మీరందరూ అసురులు, ఎల్లప్పుడూ అందరినీ సంహరించే ఆలోచన చేస్తూ ఉంటారు, అందరికీ ఇబ్బంది పెట్టేది, అందరికీ సంతాపం పెట్టేది, ఇదే మీ యొక్క పని. అలా చేయకండి. తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదం విష్ణోర్గృహత్వాద్ భూతేషు దయా కార్యా విజానత. ప్రతి ఒక్క చోట ఆ భగవంతుడున్నాడు. అందరిలో ప్రీతి చేయండి, అందరినీ చాలా ప్రేమంతో చూడండి, దయ చేయండి, కోపం చేయకండి ఎవరి మీద కూడా. ఆ దయ చేస్తే అదే భగవంతుని పూజ చేసినట్టు. దానికంటే ఎక్కువ సాధనం వేరే లేదు. చాలా గొప్ప పూజ అంటే అందరినీ ప్రీతితో చూడడం. దాన్ని చేయాలి అని ఆ అసుర బాలకులకు ఉపదేశిస్తాడు. వారంటారు, నీకు ఇదన్నీ ఎలా తెలిసింది? నీవు ఇక్కడే ఉన్నాము, ఇదే గురుకులంలోనే నేర్చుకున్నాము, మేము కూడా ఇక్కడే ఉన్నాము, గురువులు వీరే షండామర్కులు, ఒక్కరోజు కూడా విష్ణు భగవంతుడు అనే మాట రాలేదు వారి నోటి నుండి. ఇలా ఉన్నప్పుడు నీకెలా ఇది తెలిసింది? ఆయన అంటాడు, ఎప్పుడైతే నా తండ్రి తపస్సుకు వెళ్ళినాడో అప్పుడు నా తల్లి కయాధు గర్భిణి ఉన్నప్పుడు ఇంద్రదేవుడు వచ్చి ఆవిడని చంపేయాలి అని ప్రయత్నం చేసినాడు. అప్పుడు నారద మహర్షులు వచ్చి అంటారు, ఈవిడని చంపకు, ఈవిడ యొక్క గర్భమునందు సాక్షాత్ భగవద్భక్తుడు ప్రహ్లాదరాజు పుట్టేవాడున్నాడు, చాలా భగవద్భక్తుడు, విష్ణు భక్తుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఇంద్రదేవుడు తెలుసు, అయినా ఇతని యొక్క గొప్పతనం చూపించాలి అనే దానికి అలా నాటకం చేసినాడు. విష్ణు భక్తుడు పుట్టాడా ఈవిడ యొక్క గర్భమునందు, చాలా సంతోషమని ప్రదక్షిణ చేసి పోతాడు. విష్ణు భక్తుడు ఉన్నాడు ఈవిడ యొక్క కడుపున అని తెలిస్తే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ కయాధుని తన యొక్క ఆశ్రమమునందు పెట్టుకొని నానా విధమైనటువంటి భగవంతుని మాహాత్మ్యాన్ని ఉపదేశిస్తారు నారదులు. వారు ఉపదేశించినప్పుడు గర్భమునందు ఉండి నేను కూడా దాన్ని విన్నాను. నా తల్లి మరిచిపోయింది కానీ నాకు అది మంచిగా జ్ఞాపకం ఉంది, అందువలన మీకు చెప్తున్నాను. చూడండి ఇది ఎంత గొప్ప మాట. అంటే గర్భమునందు ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీలకు మంచి అయిన పురాణ కథలను వినిపించాలి, అలాంటి కథలనే చెప్పాలి. భగవద్భక్తుల చరిత్రములను, గురువుల చరిత్రములను, విష్ణు భక్తుల చరిత్రములను చెప్పాలి. మహానుభావులైన రాజులు, ఋషులు, మునులు అలాంటి వారి గాథలను చెప్పాలి. దాన్ని వింటే లోపల ఉన్న ఆ గర్భంలో ఉన్న ఆ పిల్లాడికి కూడా ఆ మంచి అయిన సంస్కారం కలుగుతుంది. లేకపోతే టీవీలో ఏదేదో సీరియల్ చూస్తూ ఉంటారు, కొట్టడం తిట్టడం, దాన్నే చూస్తే పిల్లాడు కూడా అలాంటి వాడే పుట్టాడు, మిమ్మల్నే కొడతాడు అంతే. అలాగా అవ్వకూడదు అంటే విశేషంగా మంచి అయిన పురాణములను వినాలి, వినిపించాలి అనే మాటను ఇక్కడ మనకు శ్రీమద్భాగవతం తెలుపుతూ ఉంది. అందువలన నాకు ఈ జ్ఞానం కలిగింది అని చెప్పినాడు. ఈ మాట ఎప్పుడైతే వారికి తెలిసిందో షండామర్కులు వెంటనే వెళ్ళి హిరణ్యకశిపుకు చెప్పేస్తారు. చూడండి, మేమైతే ఏమీ చెప్పలేదు, ఈయన ఎలా చెప్తాడో, తను చెడిపోయాడు అంతే మాత్రమే కాక అందరినీ చెడిపిస్తున్నాడు, అందరి బుద్ధిని చెడిపిస్తున్నాడు. ఏదైనా ఉపాయం చేయాలి, నా చేత కాదు, నీవేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేశాను. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చేసింది. ఆయన అంటాడు, హిరణ్యకశిపు, శాసనం క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరః. లోకపాలకులు, లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా భయపడిపోతారో అలాంటి నా ముందట నిల్చొని ధైర్యంతో మాట్లాడతావు కదా, ఇలాంటి ధైర్యం నీకు రావడానికి నీకు బలం ఎవరు ఇచ్చినారు?
ఎవరిచే నీకు బలం వచ్చింది? ఏ బలం మీద నీవు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఆయన అంటాడు, నాకు మాత్రమే కాదు నీకు బలం ఇచ్చినవాడు అతడే. నకేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాంచాపరేషాం. బ్రహ్మాదులకు బలాన్ని ఇచ్చినవాడు, సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండాన్నే తన వీపు మీద పెట్టుకొని ఉన్నారు ఆ వాయుదేవులు తాబేలు రూపంలో. అలాంటి ఆ వాయుదేవునికి బలాన్ని ఇచ్చినవాడు, బ్రహ్మాండం సృష్టింపచేయడానికి ఆ బ్రహ్మదేవునికి శక్తిని ఇచ్చినవాడు, ఈ బ్రహ్మాండాన్ని సంహరించడానికి రుద్రదేవునికి శక్తిని ఇచ్చినవాడు, 3 లోకములను పాలించడానికి ఇంద్రదేవునికి శక్తిని ఇచ్చినవాడు ఆ భగవంతుడే. ఆ భగవంతుడే నీకు శక్తిని ఇచ్చినాడు, నాకు బలాన్ని కటాక్షించినాడు. ఆ భగవంతుని బలం వలన ధైర్యంతో నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకే భయం లేదు అని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది. ఎక్కడ ఉన్నాడు చెప్పు, అతన్ని వెతుకుతూ ఉన్నాను, అతన్ని చంపేయాలి అని నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఇప్పటిదాకా దొరకలేదు. నీకు దొరికినాడు కదా, నీకు బలాన్ని ఇచ్చినాడు కదా, ఎక్కడున్నాడు నీకు బలాన్ని ఇచ్చినవాడు, చూపిస్తావా? క్వాసవు. ఆయన అన్నాడు, సర్వత్ర, అంతటా ఉన్నాడు. ఎక్కడ అని చెప్పాలి, అంతటా ఉన్నాడు. ఆకాశం ఎక్కడ ఉంది అని చెప్పిన వారికి ఏం ఉత్తరం ఇవ్వాలి? అంతటా ఆకాశం ఉంది, స్పేస్. ఇక్కడ ఉంది స్పేస్, అక్కడ లేదు అని చెప్పడానికి వస్తుందా? ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. ఎలా ఆకాశం అంతటా ఉందో అలా ఇతడు కూడా అంతటా వ్యాప్తుడై ప్రతి ఒక్క చోట నిండి ఉన్నాడు అని చెప్పేసినాడు. అలాగైతే ఈ స్తంభమునందు ఉన్నాడా అని అడిగినందుకు ఈ స్తంభమునందు కూడా ఉన్నాడు అని ప్రహ్లాదరాజుడు చెప్తాడు. చెప్పిన వెంటనే చాలా కోపముతో తన చేతిలో తన ముష్టితో గదని తీసుకొని కాళ్ళతో చాలా వేగంతో స్తంభానికి కొట్టేసినాడు. అప్పుడు ఆ స్తంభాన్ని పగిలి కొట్టుకొని భగవంతుడు నరసింహస్వామి ప్రాదుర్భూతుడయ్యాడు, ఆవిర్భవించినాడు. సత్యం విధాతుం నిజభృత్యభాషితుం వ్యాప్తుం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ సంధే సభాయాం నమృగం నమానుషం. తన పరమభక్తుడైన ప్రహ్లాదుడు చెప్పినాడు ఈ స్తంభమునందు ఉన్నాడు అని. నిజంగా ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు. అయినా ఆ భగవంతుణ్ణి మనం చూడలేకపోతాం, యోగ్యత లేనందుకు. అయితే ఇప్పుడు నేను బయటికి ప్రత్యక్షంగా కనిపించకపోతే ఈ ప్రహ్లాదుని మాట మీద ఎవరూ నమ్మకం పెట్టరు. అతడు పలికిన మాటని సత్యంగా చేయాలి, అతనికి విశేషంగా కీర్తిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ప్రత్యక్షుడైపోయాడు. సనకాదులు చెప్పినారు, మిమ్మల్ని చంపడానికి స్వయంగా భగవంతుడే అవతరిస్తాడు అని. వారి మాటను సత్య చేయడానికి బ్రహ్మదేవుడు చెప్పినాడు, తథాస్తు అని హిరణ్యకశిపుకు వరం ఇచ్చేటప్పుడు లోపల కాదు, బయటికి కాదు, పైన కాదు, కింద కాదు ఇలా చెప్పేటప్పుడు ఎలాంటి అవతారాన్ని భగవంతుడు తీసుకున్నాడంటే, మనుష్యులచే సంహారం అవ్వకూడదు, మనుష్యుడు కూడా కాదు, నరసింహుడు సంపూర్ణంగా మనుష్యుడు కాదు, మృగలచే సంహారం అవ్వకూడదు, మృగుడు కాదు, సగం మనుష్య రూపం సగం మృగ రూపం ఇలా తీసుకొని బ్రహ్మదేవుని ఆ వరాన్ని కూడా సత్యపరిచినాడు ఆ భగవంతుడు. ఇలా సత్యం విధాతుం నిజభృత్యభాషితం, అత్యద్భుతమైనటువంటి ఆ రూపాన్ని తీసుకొని భగవంతుడు ప్రత్యక్షుడై కాస్తసేపు అతనితో ఆట్లాడి తర్వాత తన తొడ మీద కూర్చొని కడపును చీర్చి ఆ హిరణ్యకశిపును చంపేసినాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి స్తుతించారు. బ్రహ్మదేవుడు, రుద్రదేవుడు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, పితరులు, ఋషులు, మునులు అందరూ వచ్చి ఆ భగవంతుని స్తోత్రం గావించినారు. తరువాత చాలా సంతోషమైంది అందరికీ. అయితే ఇంకా ఆ భగవంతుడు తన ఉగ్ర రూపాన్ని అలాగే పెట్టినాడు.
ఆ ఉగ్రత్వాన్ని తగ్గించుకోలేదు. ఆ భగవంతుడు దుష్టులకు ఉగ్రుడు, భక్తులకు సౌమ్యరూపుడే. అయినా ఈ ప్రసంగమునందు తన ఉగ్రరూపాన్ని విశేషంగా ఆ భగవంతుడు ఆవిర్భవించి అలాగే పెట్టినప్పుడు అందరూ దేవతలు వచ్చి ప్రహ్లాదుకు అంటారు, నీవే వెళ్ళవయ్యా, నీ కొరకే భగవంతుడు ఆవిర్భవించినాడు, నీవే ప్రార్థన చేయు. మనం ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు కోపాన్ని తగ్గించుకోలేదు అన్నప్పుడు ప్రహ్లాదుడు అంటారు, నేనెవడుని, మీరు మహానుభావులు, నాకు కీర్తిని ఇవ్వడానికి, నాకు గొప్పతనాన్ని ఇవ్వడానికి ఇలా చేస్తున్నారు, కానీ నిజంగా ఆ భగవంతునికి మీరే భగవద్భక్తులు, మీ మీద ఆ భగవంతునికి ఎక్కువ అనుగ్రహం ఉంది, నాయందు విశేషంగా వాత్సల్యాన్ని చూయించడానికి మీరు ఇలా చేస్తున్నారు అని సరిగ్గా అర్థం చేసుకొని ఆ ప్రహ్లాదరాజుడు స్తోత్రం గావించినాడు. బ్రహ్మాదయ సురగణామునయోథ సిద్ధా సత్వైకతానమతయో వచసం ప్రవాహై నారాధనాయ భవంతి పరస్య పుంసః భక్త్యా తుతోష భగవకింతోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతేః విప్రాద్విషడ్గుణయుతాదరవిందనాభపాదారవిందవిముఖాక్షపచం వరిష్టం మన్యే తదర్పితమనోవచో మనోవచనాత్మగేహ ప్రణః పునాతి సకలం నతు భూరిమానః. ఎవరికి భగవంతునిలో భక్తి ఉందో అలాంటి చండాలులు కూడా ముక్తిని పొందుతారు, భక్తి లేనిదే బ్రాహ్మణులు కూడా ముక్తిని పొందరు. అలాంటి గొప్పతనం ఆ భక్తికి ఉంది అని చెప్తాడు. నీ దాస్యమే నాకు కావాలి, వేరే ఏమి వద్దు అని ప్రార్థించుకో. నీకేమైనా వరం కావాలి అంటే అడుగు అంటే ఆయన అంటాడు, యస్త ఆశిష ఆశాస్తే నసభృత్య సవై వణికన్. ఏదైనా కోరికను కోరుకుంటే ఆయనకు భృత్యుడు అనరు, ఆయన ఒక వ్యాపారి ఉన్నట్టు. నేను డబ్బులను ఇస్తాను, నీవు నాకు ఏదో బియ్యం ఇవ్వు అని చెప్తే ఎలాగో అలా నేను తపస్సు చేస్తాను, నీవు వరం ఇవ్వు అంటే అది వ్యాపారం చేసినట్టు. భగవంతుని దగ్గర వ్యాపారం చేయకూడదు, అతడు స్వామి, మనమందరం దాసలం. ఈ భావనతో ఆ భగవంతుని సేవ చేయాలి, ఆ భగవంతుడు కటాక్షించింది స్వీకరించాలి, కానీ కోరికను కోరుకోకూడదు అని ఆయన అంటాడు. ఏదైనా నీకు వరం ఇవ్వాలి అని అపేక్ష ఉంటే కామానాం హృదయ సంరోహం భవతస్తు వ్రణేవరం. ఏ కామం, ఎలాంటి కోరికలు కూడా మనస్సులో పుట్టకూడదు, అలా నీవు అనుగ్రహించు అని ప్రార్థించుకున్నాడు. నా కొరకు ఏ కోరికలను నేను కోరుకోను, కానీ నా తండ్రి యొక్క ఉద్ధారం చేయాలి. నీ ద్వేషం చేసి ఆయన తమస్సుకు వెళ్ళే ఒక మహా అపరాధాన్ని చేసినాడు, అలాంటి అపరాధాన్ని క్షమించి అతన్ని ఉద్ధరించుగాక అని అడిగినప్పుడు భగవంతుడు అంటాడు, త్రిసప్తభిః నీ తండ్రి మాత్రమే కాకుండా నీ పుణ్యముచే 21 మంది తరించిపోయారు అంటాడు. 21 పితృవులు తరించిపోయారు. 21 పితృవులే లేరు అక్కడ. ఎందుకంటే హిరణ్యకశిపు ప్రహ్లాదన తండ్రి హిరణ్యకశిపు, అతని తండ్రి కశ్యపుల తండ్రి అంటే మరీచి తండ్రి బ్రహ్మదేవుడు తండ్రి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. 21 మంది లేరు. ఇలా ఎలా చెప్పినారు భాగవతంలో అంటే శ్రీమద్ ఆచార్యులు అంటారు, జన్మాంతర పితృభిః. ఈ జన్మమునందు హిరణ్యకశిపు, కశ్యపుడు, మరీచి, బ్రహ్మదేవుడు నలుగురే ఉన్నా జన్మాంతరమునందు ఉన్న పితృవులతో కలిపి 21 మంది తరించిపోయారు అని భగవంతుడు అంటాడు. చాలా సంతోషపడ్డాడు. ఆ హిరణ్యకశిపు యొక్క ఔతుది క్రియను చేసి విశేషంగా రాజ్యాన్ని ధర్మంతో పాలించి తర్వాత తన సాధనం చేసుకొని ఆ భగవంతుని పాదారవిందమునందు ఆసక్తుడై ఉన్నాడు అనే మాటను చెప్తారు. ఇది ఈ శ్రావణ మాసమునందు ఈ శనివారం విశేషంగా ఆ నరసింహస్వామి యొక్క అవతారాన్ని విని ఆ నరసింహస్వామితో అభిన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మని అవతారం చేసిన దినం కృష్ణ జయంతి, కృష్ణాష్టమి, కృష్ణ జయంతి, అష్టమి తిథి, రోహిణి నక్షత్రము కలిసి వచ్చింది. విశేషమైనటువంటి భాగ్యం. ఇలాంటి ఈ కృష్ణాష్టమి రోజు ఆ నరసింహస్వామి యొక్క అవతారాన్ని విని, అందువలన కృష్ణ అనే పేరుతో పిలిచారు. కృష్ణగ్రహ గృహీతాత్మ అని.
ఆ నరసింహస్వామికి కృష్ణ అనే పేరుతో పిలిచారు కావున ఈ కృష్ణాష్టమి రోజున ఆ నరసింహస్వామి యొక్క అవతారాన్ని ఆలకించేది ఒక విశేషమైనటువంటి భాగ్యమే. ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఇవ్వాలి. మనకు కూడా మన యోగ్యతానుసారంగా జ్ఞానభక్తి వైరాగ్య భక్తులను ఇచ్చుగాక అని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿದ ಪ್ರಧಾನವಾದ ಸಂದೇಶ ಅದು ನಿಷ್ಕಾಮ ಕರ್ಮಯೋಗ. ನರಸಿಂಹಾವತಾರದಲ್ಲಿ ನೀವು ಕೊನೆಗೆ ಕೇಳಿದ್ದು ಕೂಡ ನಿಷ್ಕಾಮ ಕರ್ಮದ ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿದ್ದೀರಿ. ನರಸಿಂಹಸ್ವಾಮಿಗೆ ಪ್ರಹ್ಲಾದರಾಜರು ಕೇಳಿದ್ದು ನಿಷ್ಕಾಮ ಭಕ್ತಿಯನ್ನು ನನಗೆ ಕೊಡು, ಇನ್ನೇನು ಬೇಡ ಅಂತ. ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ಅದನ್ನೇ. ಕರ್ಮಣ್ಯೇವಾಧಿಕಾರಸ್ಥೆ ಮಾ ಫಲೇಶು ಕದಾಚನ ಮಾ ಕರ್ಮ ಫಲಹೇತುರ್ಭೂ ಮಾತೇ ಸಂಗೋಸ್ತು ಕರ್ಮ. ಇವತ್ತು ಪ್ರಾಯ ಅನೇಕ ಜನರು ಕೃಷ್ಣಾಷ್ಟಮಿಯ ಉಪವಾಸವನ್ನು ಮಾಡಿದ್ದೀರಿ, ಮಾಡಲೇಬೇಕು. ಇಷ್ಟು ಉಪವಾಸ ಮಾಡಿದ್ದೇನೆ, ರಾಮದೇವರ ದರ್ಶನ ಆಯಿತು, ಗೋದಾವರಿಯ ಸ್ನಾನ, ಬೇಗನೆ ನನಗೆ ಪ್ರಮೋಷನ್ ಆಗೋ ಹಾಗೆ ಮಾಡಿಬಿಡು ಮಹಾರಾಯ ಅಂತ ಗಲ್ಲ ಪಡೆದು ಕೇಳ್ಕೋಬೇಡಿ ರಾಮದೇವರಿಗೆ. ಅಷ್ಟು ಕೇಳಿಕೊಂಡ್ರೆ ಇದೆಲ್ಲ ಶ್ರವಣ ಮಾಡಿದ್ದು ವ್ಯರ್ಥ ಆದ ಹಾಗೆ. ನಿನ್ನ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ಭಕ್ತಿ ಬರಲಿ, ಏನೂ ಬೇಡಬಾರದು ಅನ್ನೋ ಸದ್ಬುದ್ಧಿ ಬರಲಿ, ನಿರಂತರ ನಿನ್ನ ಸ್ಮರಣ ಆಗೋ ಹಾಗೆ, ಈ ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಗೋ ಹಾಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡುವಂಥ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ಜೈ ಜಯ ರಾಮ ಹರೇ, ಜೈ ಜಯ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ, ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ, ಜೈ ಜಯ ರಾಮ ಹರೇ, ಜೈ ಜಯ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ, ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ. ಶ್ರೀ ಮೂಲ ರಾಮ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ದಿಗ್ವಿಜಯ ರಾಮ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ವೇದವ್ಯಾಸ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀಮದಾನಂದತೀರ್ಥ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಕೀ, ಶ್ರೀ ಶುಕ ಮಹರ್ಷಿ ಕೀ, ಶ್ರೀ ನಾರದ ಮಹರ್ಷಿ ಕೀ.